ఈ ట్యూమర్స్‌కి ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ ఎంఆర్ఐ బ్రెయిన్ అండి. ఎంఆర్ఐ బ్రెయిన్ విత్ కాంట్రాస్ట్. అంటే ఇంజెక్షన్ ఇచ్చి ఆ ట్యూమర్‌ని క్లియర్‌గా డిఫైన్ చేయడానికి కాంట్రాస్ట్ అనే స్కాన్ చేస్తాం. అందులో చాలా చిన్న ట్యూమర్ ఉందనుకోండి, అది ఇమ్మీడియట్‌గా సర్జరీ అవసరం లేకపోతే ఫాలో అప్ స్కాన్‌లో మళ్ళీ చేస్తాము. మెడికేషన్స్ పెడతాం. మెడికేషన్స్ ఎట్లా అంటే ఫిట్స్ రాకుండా, తర్వాత అదేమన్నా కొంచెం వాపు ఏమన్నా ఉంటే ఆ వాపు తగ్గించడానికి అట్లా మెడిసిన్స్ ఇస్తాం. ఒకవేళ లార్జ్ ట్యూమర్స్ ఉన్నాయి, పేషెంట్‌కి ఇంకా ఫర్దర్‌గా డిలే చేస్తే సిమ్టమ్స్ వర్సన్ అయ్యి లైఫ్ రిస్క్ ఉంది అనుకుంటే సర్జరీ అడ్వైస్ చేస్తాం. సో అటువంటప్పుడు ఎంత ఎర్లీగా సర్జరీ చేస్తే అంత అవుట్‌కమ్ బాగా ఉంటుందన్నమాట. సర్జరీలో ఎట్లా అంటే కొన్నేమో మనము ఏ ఎక్విప్‌మెంట్ లేకుండా ఓపెన్ సర్జరీస్ అంటాం. పైన స్కాల్ప్ ఓపెన్ చేసి, స్కల్ బోన్ ఓపెన్ చేసేసి ట్యూమర్స్ తీసేసే అవకాశం ఉంటుంది. కొన్ని ట్యూమర్స్‌లో మైక్రోస్కోప్ ద్వారా చేస్తాం. అదేంటంటే మనకి ఉన్న ఆపరేటివ్ ఫీల్డ్‌ని మ్యాగ్నిఫై చేసి చూపిస్తది. సో దానివల్ల ఏంటంటే చిన్న చిన్న రక్తనాళాలు, బ్రెయిన్ అవన్నీ ఇంజ్యూర్ అవ్వకుండా మనకి జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటది. తర్వాత ఎండోస్కోప్ అంటాం. ఎండోస్కోప్ ద్వారా కూడా కొన్ని రకాల ట్యూమర్స్ తీయడానికి ఉంటుంది. ఈ మధ్యన ఇంకా కొన్ని ట్యూమర్స్ ఏమో చాలా డీప్ సీటెడ్ ఉంటాయి. అంటే బ్రెయిన్‌లో మధ్యలో ఉంటాయి. అంతవరకు మనం వెళ్ళాలి అంటే నార్మల్ టిష్యూలోంచి వెళ్ళి అది తీయాలి. అట్లాంటప్పుడు పేషెంట్‌కి ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాటిలలో ఏం చేస్తామంటే స్టీరియోటాక్టిక్ బయాప్సీ లేదంటే నావిగేషన్ గైడెడ్ బయాప్సీ అంటాం. వాటిలలో చిన్న నీడిల్ పంపించి ఆ ట్యూమర్‌లోకి అక్కడి నుంచి ముక్క తీసి పరీక్షకు పంపిస్తాం, హిస్టోపెథాలజీ. దాని ద్వారా డయాగ్నోసిస్ వస్తే దాని తర్వాత ఫర్దర్‌గా కీమోథెరపీ, రేడియేషన్ ఏమైనా అవసరం ఉందా అనేది చూస్తాం అన్నట్టు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.